నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు సౌమ్యుడు, సకల శాస్త్ర విశారదుడు, దయార్ధ హృదయుడు మాత్రమే కాదు, అవసరమైతే శత్రు సేనలను చీల్చి చెండాడే పరాక్రమవంతుడు కూడా. వేల మంది రాక్షసులను ఒక్కడే సునాయాసంగా మట్టి కరిపించేంత పరాక్రమం ఆ శ్రీరాముడి సొంతం. ఇప్పటికే తాటక, సుబాహు వంటి రాక్షసులను హతమార్చి తన పరాక్రమం ఎలాంటిదో ఓ చిన్న నమూనా చూపించిన రాముడు ఆ తర్వాత ఖరదూషణాది రాక్షసులతో పోరాడినప్పుడు తాండవమాడాడు. ఆ అద్భుత ఘట్టం అరణ్యకాండలో చోటు చేసుకుంది. శూర్పణఖ ముక్కు చెవులు కోసి లక్ష్మణుడు ఆమెను వికృతంగా మార్చడంతో లంకాధిపతి సోదరి కారుతున్న రక్తంతోనే పరుగు పరుగున వరుసకు సోదరుడైన ఖరుడి దగ్గరకు చేరింది. బోరున విలపిస్తున్న శూర్పణఖను చూసిన ఖరుడు ఉగ్రుడై, ఏం జరిగింది? ఏ అపకారం చెయ్యని నల్లత్రాచును ముట్టుకున్నవాడెవడు? చావును కోరి తెచ్చుకున్నవాడెవడు? నిన్ను ఇలా వికృతంగా చేసిందెవరు? చెప్పు. క్షీరజలాల మిశ్రమంలోంచి కూడా హంసలు కేవలం క్షీరాన్ని తాగినట్టుగా నా బాణాలు వాడి శరీరంలోని ప్రాణాలు తీసేస్తాయి అంటూ గద్దిస్తూ శూర్పణఖను ప్రశ్నించాడు. ఇదంతా విన్న శూర్పణఖ జరిగినదంతా చెప్పింది. ఆ సీత కోసమే నన్ను ఇలా చేశారని చెప్పుకొచ్చిన శూర్పణఖ సీతారామ లక్ష్మణుల రక్తం తాగాలని ఉందని తన పగను వెళ్లగక్కింది. ఇంకా శూర్పణఖ ఏదో చెప్పబోయేంతలోనే మహోగ్రుడైన ఖరుడు బలశాలులైన 14 మంది రాక్షసులను పిలిచాడు. ఆ ముగ్గురిని చంపేస్తే తన సోదరి వాళ్ల రక్తం తాగి పగ చల్లార్చుకుంటుందని తక్షణం వెళ్లి వాళ్లని హతమార్చమని ఆదేశించాడు. ఖరుడి ఆదేశాల మేరకు ఆ 14 మంది రాక్షసులు శూర్పణఖను వెంట పెట్టుకుని వాయువేగంతో రాముడు ఉన్న చోటుకి చేరుకున్నారు. కుటీరంలో కూర్చున్న సీతారామ లక్ష్మణులను శూర్పణఖ ఆ రాక్షసులకు చూపించింది. ఆ రాక్షసులు రాకను గమనించిన రాముడు లక్ష్మణుడు సీతని అక్కడే ఉండమని చెప్పి బయటకొచ్చాడు. రాముడు తలుచుకుంటే వెంటనే వారిని చంపేయొచ్చు, కానీ రాముడు మర్యాద పురుషోత్తముడు కదా, అందుకే ముందు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ వచ్చిన రాక్షసులతో ఫలమూలాసనౌ దాంతో తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథ